ఈరోజు ఈ వాక్య భాగాన్ని ఎందుకు జ్ఞాపకం చేస్తున్నా అంటే, నిలిచి ఉన్నానని చెప్పుకుంటూ అనేక మంది దైవ సంకల్పంలో నుండి తప్పిపోతున్నారు, తొలగిపోతున్నారు. అందుకే చెప్పాను, ఎగ్జాంపుల్ మీకు జ్ఞాపకం చేశాను. ఒక దొంగను గురించి, దొంగతనం చేసింది ఆయన, తప్పు చేసింది వాడే, సందేహం లేదు. కానీ ఆయన మారుమనిషి ఎప్పుడో పొందేశాడు. ఈ మారుమనిషి పొందిన వారిని గురించి తెగ మాట్లాడిస్తున్నాడు ఈయన. ఆయన ఆల్రెడీ మారుమనిషి పొందేశాడు. సో ఇతరులకు మనం అర్థం చేసుకోలేని పరిస్థితి. సో ఏ విషయమైనా సరే కానీ మనము వారిని పాజిటివ్గా అంటే అనుకూలంగా కానీ ఆలోచించగలిగితే దేవుని స్తోత్రం, దేవుడు ఎంతో ఆనందిస్తాడు. అనుకూలంగా ఆలోచించే చూసారు, అనుకూలంగా మాట్లాడిన వారు అక్కడ కొంతమంది ఉన్నారు. మీకు మలకి గ్రంథంలో గత కాలంలో జ్ఞాపకం చేశాను. మలకి గ్రంథంలో కొంతమంది దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, మరికొంతమంది దేవునికి అనుకూలంగా మాట్లాడుతున్నారు. మలకి గ్రంథం 2వ అధ్యాయంలో 17వ వచనం, మీ మాటల చేత మీరు యెహోవాను ఆయాసపెట్టుచు దేని చేత ఆయనను ఆయాసపెట్టుచున్నామని మీరు అడుగుచున్నారు. దేవుని ప్రజలలో అనేక మంది వారు పలికిన మాటల ద్వారా దేవుణ్ణి ఆయాసపెడతారు. కొందరు క్రియల ద్వారా ఆయాసపెడితే, మరికొందరు మాటల చేత. ఏంటి వాళ్ళు పలుకుతున్న మాట? మీరు గమనించండి. ఎప్పుడో చేసి అసలు నీకు దేవుడు ఎందుకు నోరిచ్చాడు? ఎక్కడ ఏదో జరిగినా దుష్ప్రచారం చేయడానికా, లేకపోతే సువార్త ప్రకటించడానికా? ప్రభు మనందరిని కూడా సువార్త, శుభవార్త చెప్పడానికి, యేసు ప్రభు ఒక మంచితనాన్ని. అసలు పేతురు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 9వ వచనం మనకి ఏం చెప్తుంది? అయితే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని యొక్క అందరూ చెప్పాలి గుణాతిశయములు. అసలు మనం ఏం ప్రచురం చేయాలి, ఏమి మాట్లాడాలి? దేవుని యొక్క గుణాతిశయాలు, దేవుని యొక్క మంచితనాన్ని గురించి ప్రచురం చేయాలి, దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి ప్రచురం చేయాలి. దేవుని ప్రేమ, ఆయన కనికరము, ఆయన యొక్క దయ, ఆయన యొక్క జాలి, ఆయన కరుణ, ఆయన కటాక్షము, ఆయన యొక్క క్షమ గుణం, వీటిని మనం ప్రచురం చేయాలి. అదేవిధంగా దేవుని యొక్క గొప్పతనం అనగా ఆయన పరాక్రమాన్ని గురించి, ఆయన బలమును గురించి, ఆయన శక్తిని గురించి, ఆయన చూపిన మహత్కార్యాల గురించి, ఆయన గొప్పతనాన్ని గురించి మనం ప్రచురం చేయాలి. ఆయన అసాధ్యమైన కార్యాలు కూడా సాధ్యము. ఇది దేవుని గొప్పతనం. వీటన్నిటి కూడా ప్రజలకు మనం చెప్పాలి అంతే. కానీ వాళ్ళ వ్యక్తి తప్పు చేశారని ఆయన గురించి కాదు మనం పలకడం. మన పాయింట్ అయితే ఒకటే, నిలిచున్నానని చెప్పుకుంటూ అనేక మంది తప్పిపోతున్నారు. ఆ మాటలు దేవుణ్ణి ఎంతగానో బాధ కలిగిస్తుంది. మరలా ఈ వచనం మనం చదువుకుందాం. మీరు మీ మాటల చేత నన్ను ఆయాస పెడుతున్నారని దేవుడు అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నా అంటే, ఇదేం చేత ఆయాసపరచం ప్రభు అంటున్నారు వీళ్ళు కూడా. ప్రశ్న మళ్ళీ తిరిగి దానికి దేవుడు ఇస్తున్న జవాబు ఏంటంటే, దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివాడు. యెహోవా దృష్టికి దుర్మార్గులు మంచోలా? ఈయన ఎవరు తెలుసా? ఈ మాట పలుకుతున్న వాళ్ళు ఎవరంటే, జీవితంలో కష్టాన్ని అనుభవించిన వారు, త్వరగా అభివృద్ధి పొందని వారు, ప్రార్థన చేసిన త్వరగా జవాబు పొందుకోలేని వారు. ఏమంటారు దేవునికి? వాడు చెప్తున్న మాట ఏమంటే, వాళ్ళే నీ దృష్టికి మంచోళ్ళు, లేకపోతే ఇంత భక్తిగా జీవిస్తున్నా. పైగా మీరు చూడండి ఏమంటారంటే, వారి యందు ఆయన సంతోషపడను, లేక న్యాయకర్త అయిన దేవుడు ఏమైనా అని చెప్పుకున్న చేతనే మీరు ఆయనను. అంటే వాళ్ళే నీ దృష్టికి మంచోళ్ళు ప్రభు. ఎవరు మంచోళ్ళు? దుర్మార్గులు. అన్నిలే దేవుని దృష్టికి మంచోళ్ళు. ఎందుకు? వాళ్ళకి అన్నీ ఉన్నాయి. వాళ్ళే దృష్టికి మంచోళ్ళు. ఇంత ప్రార్థన చేస్తున్నాం, ఇంత క్రమంగా చర్చికి వెళ్తున్నాం, ఏమి అసలు ఏంటి? మాకెందుకు ఇలా జరుగుతుంది? వాళ్ళేమో అంత క్షేమంగా ఉన్నారు. ఈ పదం కానీ నువ్వు వాడేవంటే నువ్వు దేవునికి ఆశపెడుతున్నావు. అసలు దేవుని చిత్తంలో ఉండవలసిన వ్యక్తి ఈ పదాలు ఎన్నడూ వాడకూడదు. ఎందుకు? దేవుడు అందులో ఆశపడుతున్నాడు, దేవుడు బాధ పొందుతున్నాడు. ఇది వన్ టైప్ ఆఫ్ గ్రూప్. మరో గ్రూప్ మనం బైబిల్ గ్రంథాలు అదే మలకి గ్రంథంలో కనబడతారు. చూడండి 3వ అధ్యాయంలో 13వ వచనం నుండి.
యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను గూర్చి మీరు బహు గర్వపు మాటలు పలికి నిన్ను గూర్చి ఏమి చెప్పితమని మీరు అడుగుదురు. దేవుని సేవ చేయటం నిష్ఫలమని. ఇక్కడ మరో తెగ కనబడుతున్నాడు. దేవుని సేవ చేయడం నిష్ఫలం. ఆయన ఆజ్ఞలు గైకోవడం. సైన్యములకు అధిపతి యెహోవా సన్నిధిని మనము ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతి యెహోవా సన్నిధిని మనము దుఃఖాక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనం ఏంటి అంటే, ఆజ్ఞలు పాటిస్తే మనకు వచ్చిన ప్రయోజనం ఏంటి? పనులు చేస్తే కదా మనకు ప్రయోజనాలు, వ్యాపారాలు చేస్తే కదా మనకు ప్రయోజనం, ఉద్యోగం చేస్తే కదా మనకు ప్రయోజనం. ఆయన ఆజ్ఞలు పాటిస్తే మనకు వచ్చిన ప్రయోజనం ఏంటి? దేవుని ఆజ్ఞలు పాటిస్తే ప్రయోజనం లేదా? దేవుని ఆజ్ఞలు జీవదాయకమని లేఖనం చెప్తుంది. అంటే ఆజ్ఞను అనుసరించిన వారికి అది జీవదాయకం, అది జీవం ఇస్తుంది, జీవింపజేస్తుంది. ఆదాము హవ్వలు దేవుని ఆజ్ఞను వారు పాటించరా? పాటించలేదా? ప్రభు మాటలు ఏమాత్రం కూడా విధేయత చూపలేదు. చూపకపోవడం మూలంగా వారు దీవించబడ్డారా? మేలు పొందారా? ఆజ్ఞను పాటించినప్పుడు దీవించబడ్డారా? కానీ ఇప్పటి కాలానికి వచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు అప్పటికే మలాకి అని కాలంలో, మలాకి ప్రవక్త కాలానికి వచ్చినప్పటికీ ఎలా మారిపోయిందంటే, అలా కాదండి, మనం పని చేస్తేనే మనకు లాభం, చర్చికి వెళ్తే ఏం లాభం, బైబిల్ చదివితే మనకు వచ్చింది ఏంటి, మన పుస్తకాలు చదువుకుంటేనే మనకు వస్తుందంట. ఈ స్టేజ్కి వచ్చేసారు, ఇటువంటి పరిస్థితికి వచ్చేసారు. దాని గురించి ప్రభు ఏమంటాడంటే, దేవుని సేవ చేయుట నిష్ఫలము, ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతి యెహోవా సన్నిధిని మనం దుఃఖక్రాంతులు అంటే ఉపవాస ప్రార్థన చేస్తే ప్రయోజనం. బాగా తినాలి, ఎందుకంటే ఆరోగ్యమే. నేను చెప్పింది కాదు, మామూలుగా జ్ఞాపకం చేశాను. ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పుకుంటూ అసలు ఏ పూటకి ఆ పూట కరెక్ట్గా తిని అలాగని తింటున్నారు కొంతమంది. అలా కూడా కాదు, వారికి నచ్చిన టైంలో తింటున్నారు, అందుకే అనారోగ్యం పాలవుతున్నారు. కానీ ఇక్కడ గమనిస్తే ఉపవాసం వీళ్ళకి ఇష్టం లేదు. ఒంటి ఏం ప్రయోజనం అంటున్నారు. అయ్య బాబు, షుగర్ తినకపోతే అవును తినొద్దని అన్నాడా దేవుడు? తినొద్దన్నాడా? నీకు తినడానికి సమస్తానికి, ఆరోగ్యానికి కావాల్సిన సమస్తాన్ని కూడా భుజించాలి. ఈ టైంలో ఒక విషయం, ఒక వ్యక్తి చెప్పిన మాట జ్ఞాపకం వస్తుంది. ఆహార పదార్థాలు మెడిసిన్ లాగా తినాలండి. ఆహార పదార్థాలు మెడిసిన్ లాగా తినాలండి. లేదు, ఆహార పదార్థాలు నీకు నచ్చినట్టుగా తింటే అప్పుడు మెడిసిన్ ఆహారం అంతా తినాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, అన్నం తిన్నాడు ఒక వ్యక్తి అనుకోండి, అన్నం ప్లేట్లు వేసుకుంటాడు, ఎంతో కొంత వేసుకుంటాడు, ఓకే తింటాడు అతను. కానీ ఆహారము, అదే ఆహారము క్రమముగా మెడిసిన్ లాగా ఊహించుకుంటూ, అంటే ఆ మాటకి అర్థం ఏంటంటే మితముగా, లిమిటెడ్గా దాన్ని కానీ తిన్నాడు అనుకోండి, మంచిది. ఆ వ్యక్తి చెప్పిన మాట ఏంటంటే, ఆహార పదార్థాలు మీరు మెడిసిన్గా తీసుకోవాలి, లేకపోతే ఒక దినం వస్తుంది మెడిసినే ఫుడ్ లాగా తినవలసిన అవసరం వస్తుంది అన్నాడు. అంటే ఆహారము కంటే మెడిసిన్ ఇప్పుడు ఎక్కువ తీసుకోవాలి. కనుక ఫుడ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. వీళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఉపవాసం. నీకు ఒకసారి ఉపవాసం ఉండి చూడండి, నిజం చెప్తున్నాను, ఉపవాసం ఉంటే మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. వాస్తవం, ప్రాక్టికల్గా చెప్తున్నాను, మీకు చాలా బాగుంటుంది. ఇక్కడ మనం గమనిస్తే వారు దేవుని యొక్క సన్నిధి నుండి, దేవుని సముఖంలో వారు చెప్తున్న మాట ఏంటంటే అవన్నీ కూడా వేస్ట్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇది ఒక బెచ్. రెండో బెచ్ మనం చూస్తాం 16వ వచనంలో. అప్పుడు యెహోవా యందు భయభక్తి గల వారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమందు రాయబడింది. దేవునికి స్తోత్రం. వీడి కోసం దేవుడు అన్నాడు, వీరు పలుకుతున్న మాట విన్నవా అని దేవదూతలతో మాట్లాడుతూ, వాళ్ళు ఏది పలుకుతున్నారో అవన్నీ కూడా ఒక గ్రంథంలో రాయండి, అది జ్ఞాపకంగా ఉండిపోవాలి. వీరు పలుకుతున్న మాటలేంటి? పై భాగాల్లో కొంతమంది పలుకుతున్నారు అంటే దేవుని ప్రార్థన సావత్సరానికి వెళుతున్నామని చెప్పుకుంటూ, ఉపవాసం ఉంటున్నామని చెప్పుకుంటూ మార్గం తప్పిపోయిన వాడు చేస్తున్నారు, కానీ మనస్ఫూర్తిగా చేసేది లేదు.
కనుక వారు ఉన్నది చేస్తున్నాము అని అనుకుంటూ తప్పిపోయిన వాళ్ళు. కింద భాగంలో మనం గమనిస్తే వారు దేవుని భక్తి కలిగి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారట. వీళ్ళు కూడా ఏమని మాట్లాడుకుంటున్నారు? వాళ్ళు ఏం మాట్లాడారు? ఇక్కడ ఉందా 16వ వచనంలో, యెహోవాయందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాటలాడుకొనుచుండగా యెహోవా చెవి యొగ్గి ఆలకించును. ఏం మాట్లాడుకుంటున్నారు అంటే ఎగ్జాక్ట్ గా ఏం మాట్లాడారు అనే విషయాన్ని ఇక్కడ రాయబడలేదు. పై భాగంలో ఏం మాట్లాడారు అది రాయబడింది. పైన ఉన్న గుంపు వాళ్ళు, పైన ఉన్న గ్రూప్ వాళ్ళు ఏం మాట్లాడారు అక్కడ రాయబడింది. కానీ 16వ వచనంలో దేవునందు భక్తి కలిగిన వారు ఏం మాట్లాడారు అది రాయబడలేదు. మాట్లాడింది మాత్రం రాశారని జ్ఞాపకార్థంగా గ్రంథంలో ఉంచారని ఉంది. ఓకే ప్రియులారా, ఇక్కడ గమనించండి, వారు ఎగ్జాక్ట్ గా దానికి ప్రతికూలంగా వీరు మాట్లాడినవారు. అంటే పైన ఉన్న వారు మాట్లాడిన మాటకు వ్యతిరేకముగా, అంటే వ్యతిరేకాన్ని పదాన్ని వాడాను, బట్ దేవుని దృష్టికి అనుకూలమైన పదాలే వాళ్ళు వాడారు. అంటే ఏమోడు ఉంటారు? దేవుని యందు భక్తి కలిగి ఉండటం మనకు మేలు, దేవుని ఆజ్ఞను మనం పాటించడం మనకు మేలు, దేవుని సేవ చేయడం. వీరు ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఇలాగూ మాట్లాడడం విన్న వెంటనే దేవుడు ఆనందించి ఏమంటాడు? వారి కోసం ఒక గ్రంథం ఏర్పాటు చేయమన్నాడు. వారు పలికిన ప్రతి అనుకూలం, నన్ను గూర్చి వారు పలికిన మాట, నా రాజ్యాన్ని గూర్చి, నేను ఇచ్చిన ఆజ్ఞలను గూర్చి, నేను చెప్పిన ప్రతి మాటను వారు అనుకూలంగా దాన్ని అంగీకరించారు. అది రాసి ఉంచుము అన్నాడు, జ్ఞాపకార్థముగా రాసి ఉంచుమన్నాడు. దేవుని మందిరానికి వచ్చి కూడా అనేక మంది తప్పిపోతున్నారు. వేస్టా దేవుని సంధానికి వెళ్ళడం వ్యర్థమా? నీకు ఇప్పుడు ఏసీ చూసారా? ఏసీ కనబడుతుందా? ఏసీ మిషన్ గురించి మాట్లాడలే. మీకు కూలింగ్ అనుభవిస్తున్నారా? కానీ కనబడుతుందా? ఎవరికైనా కనబడదు. నువ్వు దేవుని సంధానానికి వస్తే దేవుడు నీకు కనబడాడు, కానీ ఆయన సన్నిధి మాత్రం ఉంటది ఉన్నది. అందులో ఎటువంటి సందేహం లేదు. అసలు వస్తే దేవుని సన్నిధికి వస్తావు, దేవుని సన్నిధానికి వస్తే నీవు దీవించబడతావు. అసలు ఆయన తాకిడిని నువ్వు పొందగలిగితే ఎంత అద్భుతం, అసలు ఎంత మేలు. దైవజనమా, దైవ చిత్తంలో నుండి మనం తొలగిపోకుండా నిలిచి ఉన్నామంటున్న మనము పడిపోకుండా తప్పిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. అనేక పర్యాయాలు మనకు తెలియకుండానే మనం తప్పిపోతుంటాం. దయచేసి ఇతరుల గురించి ఎన్నడూ కూడా నీకు తెలియకుండా ఎటువంటి మాటలు పలకవద్దు. నీకు తెలియదు, వాళ్ళ గురించి తెలియదు. ద బెస్ట్ వే ఏంటంటే ప్రతి దాన్ని బట్టి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి దేవుడు చూసుకుంటాడంటే చాలు. దేవుడే చూసుకుంటాడు, అంతే కదా. ఒకళ్ళు ఎవరు ఏం చేసినా, ఎటువంటి ఒకళ్ళు తప్పు చేసినా దాని గురించి ఎవరు పట్టించుకుంటారు? దేవుడు చూసుకుంటాడు. మనం చేయవలసింది ఏంటి? ప్రార్థన. మనం చేయగలిగింది ప్రభు నువ్వు ప్రార్థన చేసి, ఫిలిప్పీ పత్రిక రాయబడిన ప్రకారం 4వ అధ్యాయం 6-7 వచనం ప్రకారం, దేనిని గురించి చింతపడకుడి, కానీ ప్రతి విషయమునందు ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. అంటే మన పని అంతా కూడా కేవలం దేవునికి కృతజ్ఞత పూర్వకంగా ప్రార్థన చేసి విన్నపాలు తెలియజేయడం. మిగిలిన పని ఆయన చూసుకుంటాడు. ఇతరుల గురించి మాట్లాడడానికి దేవుడు వాళ్ళని పిలవలేదు. నువ్వు ఎప్పుడైతే ఇతరుల గురించి పనికిరాని వాటి గురించి మాట్లాడతావో నీవు నిలిచున్నానని చెప్పుకుంటూ తప్పిపోయి ఉన్నావని అర్థం. దైవ సంకల్పం నుండి, దైవ చిత్తంలో నుండి, దైవ ప్రణాళికలో నుండి ప్రభుకు స్తోత్రం చెప్తామా? కానీ ప్రభు ఈరోజు తన వాక్యాన్ని మాట్లాడుతూ అంటాడు, మారు మనసు అక్కర్లేని 99 నీతిమంతుల కంటే మారు మనసు పొందిన ఒక్క వ్యక్తి విషయంలో దేవుడు ఎంతో ఆనందిస్తాడు. ప్రభుకు స్తోత్రం. తప్పిపోకుండా జాగ్రత్తగా చూడాలి. నిలుచున్నానని అనుకుంటున్నావు, నీవు తప్పిపోకుండా జాగ్రత్తగా చూడాలి, పడిపోకుండా జాగ్రత్తగా చూడాలి. ఇంకా ప్రకటన గ్రంథాలు చూస్తే ప్రభు ఏమంటాడంటే, ప్రకటన గ్రంథంలో నీవు సరే ప్రకటన 2వ అధ్యాయం, ప్రకటన 2వ అధ్యాయం
25 వచనం. నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకోమన్నాడు. నా దగ్గర ఉంది అన్న వాళ్ళకి ప్రభు చెప్తున్న మాట ఏంటి అంటే, ఇక్కడ మాట్లాడేది భూ సంబంధమైన వాటి గురించి కాదు, ఆత్మ సంబంధమైన వాటిని గురించి. నువ్వు నీతి పొందుకున్నావా, పరిశుద్ధతను పొందుకున్నావా, రక్షణ పొందుకున్నావా, యథార్థత కలిగి జీవిస్తున్నావా? దేవునికి స్తోత్రం. ప్రభు అంటున్నాడు, ఓకే మంచిదే, అవన్నీ కూడా నేను వచ్చే వరకు పట్టుకో. అది అలాగే నిలిచినట్టుగా చూసుకో. నీకు తెలియకుండా నువ్వు ఏమాత్రం కూడా అందులో నుండి తప్పిపోకూడదు. అలాగే తప్పిపోతే ప్రభు సముఖం నిలబడడానికి నీకు ధైర్యము చాలు. సో దైవ మార్గం నుండి, దైవ చిత్తం నుండి అన్నాడు కూడా మనం తప్పిపోకూడదు. ఎందుకంటే ఇది అపవాది చేసిన ఒక మోసం. అందుకే ఇస్కారియోతు జీవితాన్ని గురించి మీకు జ్ఞాపకం చేశాను. చర్చికి వెళుతూ ప్రార్థన చేస్తూ యేసయ్యతోనే ఉండి యేసయ్యతో పరిచర్యలో పాలిభాగస్తులు అవుతూ తప్పిపోయాడు. ఇది చాలా మోసకరమైన, దుష్టుడు చేసిన భయంకరమైన మోసం. వాడి మోసంలో ఒకరు కూడా పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం చెప్తాను. అందరూ కళ్ళు మూసుకొని ప్రభు సముఖంలో ప్రార్థన చేద్దాం. ప్రభు కృపను మనం వేడుకుందాం. యేసయ్య నన్ను కనికరించమని అడుగుతాను. నేనున్న స్థితి లేక నేను పొందుకున్న రక్షణ నుండి తొలగిపోకుండా, ఆధ్యాత్మిక జీవితం నుండి తొలగిపోకుండా, అలాగే నా ప్రార్థన జీవితం నుండి నేను తప్పిపోకున్నట్టు, అనవసరముగా ఇతరుల గురించి మాట్లాడకుండా నీ గుణాతీసేవన మాత్రం నేను ప్రచురించే వ్యక్తిగా నన్ను మార్చు ప్రభువా. నీ ప్రేమను గురించి మాత్రం నేను ప్రచురం చేయాలి. నీ దయాగుణాన్ని గురించి మాత్రం నేను ప్రచురం చేయాలి. నీ మంచితనాన్ని గురించి మాత్రం నేను ప్రచురం చేయాలి. మార్గం తప్పిపోయిన వారిని గురించి మాట్లాడడం కాకుండా, పెద్ద కుమారుడు ఇంట్లోనే ఉండి తప్పిపోయాడు, దైవ చిత్తం నుండి తప్పిపోయాడు. ఈనాడు నీ యొక్క స్థితిగతి ఏ విధంగా ఉన్నది? నీ కూడా ప్రార్థన సహవాసానికి వచ్చి తప్పిపోతున్నావా? దేవుని చిత్తానికి అనుకూలంగా నీ మనస్సుగా నీ మార్చుకోగలిగితే ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు, ప్రభు నిన్ను బలపరుస్తాడు. ఆయన చిత్తానికి అనుకూలమైన ఏది అడిగినా వాటిని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రభు నీకు సహాయం చేస్తాడు. ప్రభు నీకు తోడే ఉంటాడు. జీవితంలో ఎటువంటి పరిస్థితులు సంభవించిన దేవుని ఎడల నమ్మకంగా నువ్వు జీవించాలని, తప్పిపోకుండా నిలిచి ఉండాలని ప్రకటన గ్రంథాలు మనం చూసుకున్నాం. నువ్వు కలిగి ఉన్న వాటిని నువ్వు గట్టిగా పట్టుకో. నేను వచ్చే వరకు దాన్ని పట్టుకో. నీవు పొంది ఉన్న ఆధ్యాత్మిక జీవితాన్ని యేసయ్య వచ్చే వరకు కూడా దాన్ని గట్టిగా పట్టుకోవాలి. ప్రభు ఒక వ్యక్తిని ప్రేమిస్తే, ప్రభు ఒక వ్యక్తిని సహాయం చేస్తే, ఆయనను చూసి దేవుని మీద ఏమాత్రం కూడా నీవు అలగకూడదు, దేవుని మీద కోపపడకూడదు. ప్రేమ కనికరం కలిగిన మా దేవా, నీ పరిశుద్ధమైన ఘనమైన గొప్ప నామమునకు కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లిస్తూ కీర్తిస్తూ కొనియాడుచున్నాము నాయన. ఈ ఉదయకాల సమయంలో నీ పరిశుద్ధ వాక్యముల నుండి అనేకమైన విషయాలు మేము నేర్చుకోవడానికి, మాతో నీవు మాట్లాడినందుకు నీకు మా కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లిస్తున్నాం. అనేక పర్యాయాలు ప్రభు మాకు తెలియకుండానే ఒకవేళ మేము తప్పిపోయిన పరిస్థితిలో ఉంటే మీరు క్షమించమని, కనికరించినైనా దయచూపమని మేము ప్రార్థిస్తున్నాయినా. అయ్యా, ఏ మాత్రం కూడా మాటలలో కానీ, ప్రవర్తనలో కానీ, క్రియలలో కానీ నాయన తప్పిపోకుండా నాయన దైవ చిత్తములకు అనుకూలముగా జీవించడానికి నీవు అనుగ్రహించిన ఆ ఉన్నతమైన రక్షణను నాయన కాపాడుకుంటూ, నువ్వు అనుగ్రహించిన నీతిని, నువ్వు అనుగ్రహించిన పరిశుద్ధతను, ఆ విమోచనను నాయన మేము ఏమాత్రం తప్పిపోకుండా, పోగొట్టుకోకుండా నాయన అంతవరకు దాన్ని కాపాడుకుని కొనసాగునట్టుగా సహమదాయిచ్చు. నువ్వెంతో ఆనందిస్తావు నాయన. ఈ ఉన్నతమైన భాగ్యాన్ని ప్రజలకు అనుగ్రహించు.
మహిమ మీరొక్కరే పొందండి. యేసుక్రీస్తు ప్రభు నామమును స్తుతిస్తూ బ్రతిమాలి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.